హలో మీ ఫ్యామిలీ ఎలా ఉన్నారు అందరూ? పిఎల్సి సిరీస్ లో ఇది ఎపిసోడ్ 3. లాస్ట్ ఎపిసోడ్ లో చూసే ఉంటాం మనము నాటు, నాండో, నారు గేట్స్ ఎలా ఆపరేట్ అవుతాయి వాటికి ప్రోగ్రామ్ రాసాము, స్టేర్ కేస్ సర్క్యూట్ కి ప్రోగ్రామ్ రాసాము, సీల్ సర్క్యూట్ కి ప్రోగ్రామ్ రాసాము అండ్ ఇంకోటి బేసిక్ ఆన్ ఆఫ్ మీద ప్రోగ్రామ్ రాసాము. ఈ వీడియోలో వచ్చేసి ఏంటంటే టైమర్ యూస్ చేసుకొని అప్ కౌంటర్, డౌన్ కౌంటర్, డైరెక్ట్ ఆన్లైన్ స్టార్టర్, స్టార్ డెల్టా స్టార్టర్ వీటన్నిటికీ కూడా పిఎల్సీలో ప్రోగ్రామ్ రాద్దాము. ప్రోగ్రామ్ లోకి వెళ్లే ముందు అసలు ఈ పిఎల్సీ ప్రోగ్రామ్ రాయాలంటే ఒకటి తెలుసుకోవాలి మనం. అదేంటంటే మనం దేనికైతే ప్రోగ్రామ్ రాయాలనుకుంటున్నామో ఆ సిస్టమ్ కి రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఫర్ సపోజ్ మనం స్టార్ డెల్టా స్టార్టర్ చూసుకున్నాము. స్టార్ డెల్టా స్టార్టర్ లో ఏం జరుగుతుంది, మోటార్ అనేది స్టార్టింగ్ స్టార్ లో స్టార్ట్ అయ్యి 60 to 70% స్పీడ్ కి అచీవ్ అయిన తర్వాత మోటార్ అనేది డెల్టాలో ఆపరేట్ అవుతుంది. అది ఎందుకంటే స్టార్టింగ్ ఇనిషియల్ కండిషన్ లో మోటార్ అనేది మోర్ దెన్ ద 4 to 6 times ఆఫ్ రేటెడ్ కరెంట్ అనేది డ్రా చేస్తుంది. అప్పుడు ఆ ఇనిషియల్ కండిషన్ లో కరెంట్ ని తగ్గించడానికి మోటార్ ని స్టార్ లో స్టార్ట్ చేసి డెల్టాలో రన్ చేస్తాము. ఇక్కడ మనకి సిస్టమ్ రిక్వైర్మెంట్ ఏంటంటే మోటార్ ఫస్ట్ స్టార్ లో స్టార్ట్ అయ్యి డెల్టాలో రన్ అవ్వాలి. అంటే ఇక్కడ ఏంటంటే స్టార్ కి ఒక కాంట్రాక్టర్ ఉంటుంది, డెల్టాకి ఒక కాంట్రాక్టర్ ఉంటుంది. మనం ఏం చేయాలంటే ఫస్ట్ స్టార్టింగ్ కండిషన్ లో స్టార్ లో స్టార్ట్ చేయాలి. అప్పుడు సిస్టమ్ నుంచి అవుట్పుట్ అనేది స్టార్ నుంచి వెళ్ళాలి. దెన్ కొన్ని సెకండ్ల తర్వాత అంటే 40-50 seconds తర్వాత మోటార్ 60 to 75% స్పీడ్ అచీవ్ అవుతుంది. ఆ 40-50 seconds తర్వాత డెల్టా కాంట్రాక్టర్ ఆన్ అవ్వాలి. ఇది సిస్టమ్ రిక్వైర్మెంట్. దీనికి మనం ప్రోగ్రామ్ రాయాలి. అంటే ఇక్కడ ఏంటి, రెండింటికి అవుట్పుట్ వెళ్ళాలి, కాకపోతే టైం డిఫరెన్స్. అంటే ఫస్ట్ స్టార్ట్ అయ్యేది స్టార్ కాంట్రాక్టర్, దెన్ ఒక 40-50 seconds తర్వాత డెల్టా కాంట్రాక్టర్ స్టార్ట్ అవ్వాలి. అప్పుడు స్టార్ కాంట్రాక్టర్ అనేది ఆఫ్ అవ్వాలి. దీనికి మనం పిఎల్సి ప్రోగ్రామ్ రాయాలి. ఇలా సిస్టమ్ రిక్వైర్మెంట్స్ ని తెలుసుకొని దానికి తగ్గట్లు ప్రోగ్రామ్ రాయాలి. ఈ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం మోటార్ ని స్టార్ట్ చేసేది ఒక్కసారి, కానీ దానంతటికి అదే స్టార్ లో స్టార్ట్ అయ్యి డెల్టాలో రన్ కావాలి. దీనికి మనం పిఎల్సి ప్రోగ్రామ్ రాయాలి. 2 సార్లు అవుట్పుట్ వెళ్ళాలి, కానీ టైం డిఫరెన్స్ తో వెళ్ళాలి. దీనికి ప్రోగ్రామ్ రాయాలి. అది ఎలా కూడా చూద్దాం స్టార్టింగ్ నుంచి. ఇప్పుడైతే అప్ కౌంటర్ కి ప్రోగ్రామ్ రాసి చూద్దాము. అప్ కౌంటర్ అంటే ఏంటంటే పార్కింగ్ లో చూసుకుంటే ఎన్ని కార్లు లోపలికి వెళ్ళినాయి అనేది కౌంట్ చేయాలి. అంటే 1, 2, 3 అలా. అండ్ పార్కింగ్ ఏరియా ఫుల్ అయిన తర్వాత సిగ్నల్ వెళ్ళాలి, పార్కింగ్ ఏరియా ఫుల్ అయిందని. ఇంకా ఎక్స్ట్రా కార్స్ వచ్చినా గానీ ఎలో చేయకూడదు. అలా సిగ్నల్ అనేది అవుట్పుట్ లో బయట చూపించాలి. అంటే ఫుల్ అయిందనో లేకపోతే గేట్ క్లోజ్ అవటో అలా జరగాలి. ఇప్పుడైతే అప్ కౌంటర్ కి ప్రోగ్రామ్ రాద్దాము. ఫస్ట్ అయితే నార్మల్లీ ఓపెన్, ఓకే, X0. ఇప్పుడు కౌంటర్ పెట్టుకుందాం. అంటే ఒక పార్కింగ్ ఏరియాలో ఒక 5 కార్స్ పడతాయి అనుకుందాం. అవుట్పుట్ కాయిల్ అండ్ ఇక్కడ డబుల్ క్లిక్ చేద్దాం అవుట్పుట్ కాయిల్ మీద. ఇప్పుడు ఎట్లా ఓపెన్ అవుతుంది, ఇన్పుట్ ఇన్స్ట్రక్షన్స్ అని. ఇక్కడ కౌంటర్ అని పెట్టుకుందాము, CNT. కౌంటర్ కి ఇన్స్ట్రక్షన్ CNT. అది టైప్ చేసిన తర్వాత ఇక్కడ బాక్స్ ఒకటి ఉంటుంది చిన్నది, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. S1, S2. ఇక్కడ S1 లోనేమో C పెట్టుకోవాలి, ఈ అడ్రస్ వాల్యూనేమో 0నే, అండ్ S2 లోనేమో K. ఈ K అనేది వాల్యూ. అన్ని ఒక 5 కార్స్ పడతాయి అనుకుందాం, 5, ఓకే. అండ్ ఇంకా అవుట్పుట్ వెళ్ళాలి 5 కార్స్ నిండిన తర్వాత. C0 పెట్టుకోవాలి ఇక్కడ, దీని నుంచి C0, ఓకే. C0 అయిపోయింది. అండ్ దీని అవుట్పుట్ నుంచి అవుట్పుట్ కాయిల్ పోయినట్టు ఏదో గేటో లేకపోతే డిస్ప్లేనో అనుకుందాం. అండ్ ఇప్పుడు దీన్ని రీసెట్ చేయాలి. అంటే 5 కార్స్ నిండిన తర్వాత మళ్ళీ 5 కార్స్ బయటకు వెళ్ళినాయి అనుకుందాం. మళ్ళీ రీసెట్ చేయాలి, బయట మళ్ళీ లోపల పార్కింగ్ అవైలబుల్ ఉందని. అండ్ ఇప్పుడు రీసెట్ బటన్ పెట్టుకుందాం ఒకటి, X1 పెట్టుకోవాలి ఇక్కడ, ఓకే. అండ్ దెన్ ఇక్కడ రీసెట్ ఫంక్షన్ యూజ్ చేయాలి, ఓకే. అవుట్పుట్ కాల్ మీద డబుల్ క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది, ఇన్పుట్ ఇన్స్ట్రక్షన్ అని. ఇక్కడ రీసెట్ పెట్టుకోవాలి, RST. రీసెట్ కి ఇన్స్ట్రక్షన్ ఇది RST. ఈ చిన్న బాక్స్ మీద క్లిక్ చేస్తే C అని ఉంటుంది, C అని పెట్టుకోవాలి ఇక్కడ. C0 అంటే కౌంటర్నేగా రీసెట్ చేయాల్సి, ఓకే. అంతే, ప్రోగ్రామ్ అయిపోయింది. సిమ్యులేట్ చేద్దాం, ఆన్లైన్ మోడ్, ఎస్, రన్. ఇదిగోండి ఇన్పుట్ కి ఒకసారి క్లిక్ చేస్తున్నాను అంటే ఒక కార్ వెళ్ళిందని అర్థం. ఇదిగోండి 1, మళ్ళీ ఇంకో కారు, ఇది ఆఫ్ చేసి మళ్ళీ ఆన్, సెకండ్ కార్, థర్డ్ కార్, ఆఫ్ అండ్ ఆన్, ఫోర్త్ కార్ అండ్ ఆఫ్, ఆన్, ఫిఫ్త్ కార్. ఇదిగోండి అవుట్పుట్ సిగ్నల్ వెళ్ళింది. అంటే గేట్ క్లోజ్ అవడమో ఏదో డిస్ప్లే చూపించడమో అలా అయింది. మళ్ళీ దీన్ని రీసెట్ చేయాలి. అంటే X1 మీద క్లిక్ చేసి సెట్ ఆన్ పెడితే రీసెట్ అయిపోయింది. ఇదిగోండి ఇలా ఈ అప్ కౌంటర్ అనేది వర్క్ అవుతుంది. అండ్ దెన్ నెక్స్ట్ ఆన్ డిలే పెట్టుకుందాం. అంటే టైమర్ యూస్ చేసుకొని స్విచ్ నొక్కిన 30 seconds తర్వాత మోటార్ ఆన్ చేయాలని చెప్పేసి ఒక టైమర్ డిలే పెట్టుకుందాం. ఆ సర్క్యూట్ ఎలా కూడా చూద్దాం. సిమ్యులేటర్ ఆఫ్ చేద్దాం, ఇదంతా తీసేద్దాం ప్రోగ్రామ్, డిలేట్. అండ్ ఇన్పుట్ స్విచ్ X0, అవుట్పుట్ కాయిల్, ఇక్కడ టైమర్ పెట్టుకోవాలా,
ఇన్పుట్ ఇన్స్ట్రక్షన్ టైమర్కి ఇన్స్ట్రక్షన్ టీఎంఆర్ అని టైప్ చేసుకోవాలి. ఈ చిన్న బాక్స్ మీద క్లిక్ చేయాలి. S1 S2 ఉంటాయి. S1 ఏమో T, ఇక్కడ టైమరే పెడుతున్నాం కాబట్టి T0. నెక్స్ట్ K ఎన్ని సెకండ్స్, ఒక 30 సెకండ్స్ పెట్టుకుందాం. 30 సెకండ్స్ ఓకే. అండ్ అవుట్పుట్ వెళ్ళాలి. ఈ టైం అయిపోయిన తర్వాత అవుట్పుట్కి సిగ్నల్ వెళ్ళాలి, అంటే అవుట్పుట్కి మోటార్ ఆన్ కావాలి. ఈ T0 ఇక్కడ T0 పెట్టుకోవాలా, T0 ఓకే. అవుట్పుట్ Y0 ఓకే. అయిపోయింది. సిమ్యులేట్ చేద్దాం. రన్ ఎస్ రన్ ఎస్ ఇవ్వండి, రన్ పొజిషన్లోకి వచ్చింది. ఆన్ చేద్దాం. సెట్ ఆన్. ఇవ్వండి 30 సెకండ్స్ కౌంటర్ ఆన్ అయింది. ఇవ్వండి 30 సెకండ్స్ తర్వాత అవుట్పుట్ వచ్చింది. చూసారా? మళ్ళీ ఒకసారి చూడండి. ఆఫ్. సెట్ ఆన్. ఇవ్వండి కౌంటర్ స్టార్ట్ అయింది. 30 సెకండ్స్ కౌంట్ చేస్తుంది. దెన్ అవుట్పుట్ వచ్చింది చూడండి. యా అంతే. ఇక ఆన్ డిలే టైమర్ యూస్ చేసుకొని ఇది ఒక ఆన్ డిలే పెట్టాము. 30 సెకండ్స్ తర్వాత అవుట్పుట్ వెళ్తుంది. ఇప్పుడైతే స్టార్ డెల్టాకి ప్రోగ్రామ్ రాద్దాం. సిమ్యులేటర్ ఆఫ్ చేద్దాం. ప్రోగ్రామ్ మొత్తం తీసేద్దాం. డిలీట్. ఇప్పుడు ఏం కావాలంటే స్టార్ డెల్టాలో ఫస్ట్ మోటార్ స్టార్ట్ నొక్కడంలోనే మోటార్ అనేది స్టార్ లో స్టార్ట్ అయ్యి డెల్టాలో కన్వర్ట్ అవ్వాలి. స్టార్ లో స్టార్టింగ్ అనేది ఒక 50 సెకండ్స్ ఉంటుంది. అంటే ఆ 50 సెకండ్స్ లోపు మోటార్ అనేది 60 to 75% స్పీడ్ అచీవ్ అవుతుంది. అప్పుడు ఆ మోటార్ అనేది డెల్టాలో రన్ అవ్వాలి. సో ఆ స్టార్ నుంచి డెల్టాకి కన్వర్ట్ అయ్యే ముందు ఒక 3 సెకండ్స్ కూడా టైమర్ పెట్టాలి. అండ్ స్టార్ నొక్కగానే ఒక 50 సెకండ్స్ టైమర్ పెట్టాలి. అంటే 50 సెకండ్స్ స్టార్ లో స్టార్ట్ అయ్యి ఒక 3 సెకండ్స్ తర్వాత డెల్టాలో కన్వర్ట్ అవుతుంది. ఈ 3 సెకండ్స్ డిలే ఎందుకు అంటే ఈ స్టార్ నుంచి డెల్టాకి కన్వర్ట్ అవ్వాలి అంటే స్టార్ కాంటాక్టర్ ఆఫ్ అయ్యి డెల్టా కాంటాక్టర్ ఆన్ అవ్వాలి. ఆ టైమర్ డిలే పెట్టకపోతే రెండు జామ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఒక 3 సెకండ్స్ కనురెప్పపాటులో ఏమైనా జరగచ్చు. ఒక 3 సెకండ్స్ టైమర్ పెట్టుకున్న తర్వాత అది స్టార్ ఆఫ్ అయిన తర్వాత ఈ డెల్టా కాంటాక్టర్ అనేది ఆన్ అవుతుంది. సో ఇప్పుడైతే ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ X0 అంటే ఫస్ట్ పుష్ బటన్ అంటే మోటార్ ఆన్ చేసేది. అండ్ దెన్ నార్మల్లీ క్లోజ్ X1 అవుట్పుట్ కాయిల్ Y0. అండ్ ఇది రిఫరెన్స్ అవుట్పుట్ అనమాట. ఫస్ట్ 50 సెకండ్స్ టైమర్ ఆన్ కావడానికి, అంటే మోటార్ ఆన్ చేయగానే టైమర్ ఆన్ కావాలి కదా 50 సెకండ్స్, దానికి ఇది. అండ్ Y0 అవుట్పుట్. మళ్ళీ ఇక్కడ నార్మల్లీ ఓపెన్ Y0 తీసుకుందాం. ఓకే. ఇప్పుడు టైమర్ పెట్టుకోవాలి. అవుట్పుట్ కాయిల్ దీని మీద డబుల్ క్లిక్ చేస్తే ఇన్స్ట్రక్షన్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ TMR అని టైప్ చేసుకోండి. టైమర్ ఇన్స్ట్రక్షన్ ఈ బాక్స్ మీద క్లిక్ చేసి టైమర్ T0 అండ్ K పెట్టుకోవాలి. 50 సెకండ్స్ పెట్టుకుందాం. 50 సెకండ్స్ ఓకే. అండ్ ఇప్పుడు ఇంకో అవుట్పుట్ కి సిగ్నల్ వెళ్ళాలి. అంటే స్టార్ లో మోటార్ స్టార్ట్ కావాలి కాబట్టి Y1 కి అవుట్పుట్ వెళ్ళాలి. ఇది ఓన్లీ రిఫరెన్స్ అవుట్పుట్ అనమాట ఈ టైమర్ ఆన్ కావడానికి. ఈ కర్సర్ ఇక్కడ క్లిక్ చేస్తే బాక్స్ ఇక్కడికి వస్తుంది. వర్టికల్ లైన్ ఒకటి తీసుకుందాం. ఇక్కడ తీసుకొని T0 నార్మల్లీ క్లోజ్ T0 పెట్టుకుందాం. T0 నార్మల్లీ క్లోజ్ ఓకే. ఇది నార్మల్లీ క్లోజ్ అనమాట. ఈ టైమర్ ఈ T0 అనేది నార్మల్లీ క్లోజ్. ఈ టైమర్ ఆన్ కాకముందు కూడా ఇది క్లోజ్ లో ఉంటుంది. అండ్ Y2 కూడా నార్మల్లీ క్లోజ్. ఈ Y2 ఎందుకు తీసుకోవాలంటే Y2 తీసుకున్నాం. Y2 ఎందుకంటే డెల్టాలో కన్వర్ట్ అయిన తర్వాత ఈ స్టార్ కాంటాక్టర్ అనేది ఆఫ్ అవ్వాలి, అంతే కదా. 50 సెకండ్స్ తర్వాత స్టార్ కాంటాక్టర్ ఆఫ్ అయ్యి అండ్ డెల్టా కాంటాక్టర్ ఆన్ కావాలి. సో ఈ నార్మల్ క్లోజ్ Y2 అనేది దానికోసమే. డెల్టాకి అవుట్పుట్ పోంగలోనే ఇది నార్మల్లీ క్లోజ్ కాస్త నార్మల్లీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ అవుట్పుట్ కి Y1 తీసుకుందాం, అంటే ఇది స్టార్ అని అర్థం. అండ్ దెన్ ఇక్కడ క్లిక్ చేసి మళ్ళీ ఇంకో వర్టికల్ లైన్ తీసుకుందాం. ఇక్కడ 3 సెకండ్స్ డిలే పెట్టుకోవాలి. ఇంకో టైమర్ చెప్పాను కదా, ఆ కన్వర్షన్ లో ఒక 3 సెకండ్స్ డిలే పెట్టాలని. ఇక్కడ T0 పెట్టుకుందాం. T0 ఓకే. ఇక్కడ రిఫరెన్స్ కి T0 తీసుకున్నాం, ఎందుకంటే ఈ టైమర్ ఈ 50 సెకండ్స్ అయిపోయిన తర్వాత ఇది ఆన్ అవుతుంది. అండ్ అవుట్పుట్ వచ్చేసి టైమర్ పెట్టాలి కాబట్టి అవుట్పుట్ కాయిల్ TMR T1 పెట్టుకోవాలి. T1 ఇక్కడ అడ్రస్ వాల్యూ. అండ్ K వచ్చేసి 3 సెకండ్స్ డిలే ఓకే. అండ్ దెన్ మళ్ళీ కర్సర్ ఇక్కడ క్లిక్ చేస్తే బాక్స్ ఇక్కడికి వస్తుంది. ఇంకో వర్టికల్ లైన్ తీసుకోవాలి. ఇక్కడ కిందకి తీసుకున్నాం ఇవ్వండి. అండ్ ఇప్పుడు మెయిన్ డెల్టా అవుట్పుట్ అనమాట. ఇక్కడ T1 రిఫరెన్స్. ఈ 3 సెకండ్స్ తర్వాత డెల్టా ఆన్ కావాలి. ఈ టైమర్ రిఫరెన్స్ T1 ఓకే. అండ్ నార్మల్లీ క్లోజ్ Y1. ఈ నార్మల్లీ క్లోజ్ Y1 ఎందుకంటే ఈ డెల్టా ఆన్ కాగానే స్టార్ కి అవుట్పుట్ వెళ్ళకూడదు, అంతే కదా. స్టార్ కి అవుట్పుట్ వెళ్ళకూడదు. డెల్టా ఆన్ కాగానే స్టార్ కాంటాక్టర్ అనేది ఆఫ్ అవ్వాలి. సో ఈ నార్మల్లీ క్లోజ్ ఎప్పుడైతే డెల్టాకి అవుట్పుట్ వస్తుందో ఈ నార్మల్లీ క్లోజ్ Y1 అనేది ఇక్కడ అవుట్పుట్ కి వెళ్లకుండా ఆపేస్తుంది. అండ్ ఇక్కడ అవుట్పుట్ కాయిల్ Y2 అంటే స్టార్ కాంటాక్టర్
ఇదిగోండి ప్రోగ్రామ్ అయిపోయింది. సిమ్యులేటర్ ఆన్ చేద్దాం, ఆన్లైన్ మోడ్. ప్రోగ్రామ్ రన్ కొడదాం. చూడండి ఇక్కడ ఫస్ట్ పుష్ బటన్ నొక్కుతున్నాను, సెట్ ఆన్ కొడుతున్నాను. చూడండి టైమర్ స్టార్ట్ అయింది 50 సెకండ్స్. అంటే స్టార్ లో మోటార్ రన్ అవుతుంది. ఇప్పుడు ఎమ్మట్లోనే ఇక్కడ గమనించండి 3 సెకండ్స్. ఇవ్వండి ఎమ్మట్లోనే డెల్టాలో కన్వర్ట్ అయింది చూసారా, 3 సెకండ్స్ డిలే తర్వాత. మీరు మంచిగా గమనిస్తే అర్థమవుతుంది. మళ్ళీసారి కొడతాను, ఆఫ్ అండ్ ఆన్ పెడతాను. చూడండి 50 సెకండ్స్. ఇక్కడ కూడా గమనించండి 50 సెకండ్స్ అయిపోయిన తర్వాత వెంటనే ఇక్కడ ఈ డిలే టైమర్ కూడా ఆన్ అయింది 3 సెకండ్స్. చూడండి ఇక్కడ ఈ స్టార్ నుంచి డెల్టా కన్వర్ట్ అయింది చూసారా. ఇక్కడ స్టార్ లో ఆఫ్ అయిన తర్వాత డెల్టా ఆన్ అయింది. యా అంతే, ఇక స్టార్ డెల్టా ప్రోగ్రామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మిస్టర్ అండర్టేకర్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.